నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రములు. మరి మనము నీతిమంతులమా? అవును. రక్షణ పొందిన వారందరము నీతిమంతులమే. మనకి రక్షణ ఎక్కడి నుంచొచ్చింది అంటే, యేసుక్రీస్తు వారు సిలువలో మరణించి, ఆయన రక్తమును కార్చి, మన పాపమంతయు తుడిచివేసి, మనకి రక్షణ ఇచ్చి, మనల్ని నీతిమంతులుగా, ఉచితంగా మనల్ని నీతిమంతులుగా అది కేవలం ఆయన కృప ద్వారానే మనము నీతిమంతులుగా మార్చబడినాము. 125వ కీర్తన 3వ వచనంలో ఏముందంటే, నీతిమంతులు పాపం చేయుటకు తమ చేతులు చాపకుండునట్లు. ఈ నీతిమంతులట పాపం చేయటానికి తన చేతులు చాపకుండునట్లు ఏంటిది అనంటే, భక్తిహీనుల రాజదండము నీతిమంతుల స్వాస్థ్యం మీద ఉండదు. ఈ భక్తిహీనుల యొక్క రాజదండము అంటే రాజు యొక్క ఆజ్ఞ కానీ, రాజు చేసేటటువంటి అధికారము వారి మీద, నీతిమంతుల స్వాస్థ్యం మీద ఉండదు. అయితే షద్రకు, మెషకు, అబేద్నెగోలు యొక్క రాజ్యం యొక్క ఆజ్ఞను వారు నీతిమంతులుగా ఉండి, వారు ఆ పాపము తట్టు వారి చేతులు ఎత్తకుండునట్లు వారి రాజదండము వీరి మీద లేదు. దేవుని యొక్క స్వాస్థ్యం మీద ఆ రాజదండము పని చేయలేకపోయింది. ఎట్లా పని చేయలేదు? వారిని అగ్ని గుండంలో వేసినా కానీ వారికి కాలిపోలేదు. కాబట్టి దేవుడు నీతిమంతులు పాపం తట్టు చేతులు ఎత్తకుండునట్లు వారి రాజదండము ఫెయిల్ అయిపోతుంది, వారి ఆజ్ఞ ఫెయిల్ చేసేస్తాడు. అట్లాగే మరి దానియేలును సింహపు బోనులో వేసినప్పుడు అట్లాగే ఇదైపోయింది. మరి హామాను కూడా వేసినటువంటి ఉరికంబము తిరిగి ఆయనకే అయింది. అంటే ఈ రాజదండము ఏంటిది అని అంటే, మన బిడ్డలకు కూడా ఇటువంటి రాజదండము రావద్దు. వారి మీదకి ఇటువంటి రాజదండం నీతిమంతుల స్వాస్థ్యం మీద ఉండదు. అంటే భక్తిహీనుల రాజదండం మన యొక్క బిడ్డల మీద కూడా ఉండకుండా మనం ప్రార్థన చేయాలి. మరి 127వ కీర్తన, కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము. 127వ కీర్తన 3వ వచనము ఫస్ట్ లైన్లో ఉంటుంది కదా, కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యం. మనం ఎప్పుడు కూడా ప్రార్థించే వారమై ఉండాలి మన బిడ్డల కొరకు. ఏమని అంటే, నీతిమంతులు పాపం చేయుటకు తమ చేతులు చాపకుండునట్లు. దేవా, నా పిల్లలు పాపము చేయుటకు వారి చేతులు చాపకుండునట్లు. ఎవ్వరు అంటే భక్తిహీనుల యొక్క రాజదండము మా బిడ్డల మీద ఉండకూడదు. మా బిడ్డల మీద అంటే మా స్వాస్థ్యం మీద ఉండకుండా చేయండి ప్రభువా అనేసి మనము మన బిడ్డల కొరకు ప్రార్థించు వారమై ఉండాలి. అవును, భక్తిహీనుల రాజదండము మన యొక్క కుమారుల మీద, కుమార్తెల మీద అది